బాబూరు చెప్పే అబద్ధాలు వాయువు లాంటివి. అయితే జగన్ చెప్పే మాటలు నిప్పు లాంటివి. నిప్పు లాంటి అబద్ధాలతో దాడి చేస్తుంటే ఈ నిప్పు లాంటి నిశాలకు వాయువు తోడై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయే తప్ప అణిచిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్నది అదే. జగనన్న ప్రభుత్వంలో మొత్తం 7,000 మెగావాట్లు కొనుగోలు చేయడానికి సెక్కితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ ఉంది. 2024 నుంచి 2025 వరకు 3,000 మెగావాట్లు, 2025 నుంచి 26 వరకు 3,000 మెగావాట్లు, 2026 నుంచి 2027 వరకు మరో 1,000 మెగావాట్లు, యూనిట్ కి 2.49 పైసలకు కొనుగోలు చేస్తున్నట్లు అగ్రిమెంట్ కుదిరింది. ఇప్పుడు అసలున్నది చంద్రబాబు ప్రభుత్వం. కొనాల్సిన 3,000 కోట్లు, ఈ ఏడాది కావాల్సింది 747 కోట్లు. వచ్చే బిజినెస్ కు 1,750 కోట్ల లంచం ఎలా ఇస్తారన్నది 40 years ఇండస్ట్రీ అయినా మన చంద్రబాబు చెప్పాలి. అలాంటప్పుడు సెకీతో ఒప్పందం రద్దు చేసుకుని ఇంత తక్కువ రేటుకు మరో కొనుగోలు చేయాలి కదా. బాబు ఎందుకు రద్దు చేయడం లేదన్నది ఇక్కడ ప్రశ్న.